కాంప్లెక్స్ నెంబర్స్లో సమ్ చూడండి. if amplitude of z minus 2 by z minus 6 is equal to pi by 2, find its locus. క్వశ్చన్ నోట్ చేసుకోండి. ఇంటర్మీడియట్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు క్వశ్చన్ నోట్ చేసుకోండి. z ఈక్వల్ టు, క్లారిటీగా ఒకసారి మీకోసం పెడుతున్నాను. z ఈక్వల్ టు x ప్లస్ iy, then z minus 2 z minus 6i equal to z plus iy minus 2 by x plus iy minus 6i. చూడండి, మనకి ఇక్కడ ఇచ్చారు z minus 2 అండ్ దానికి కోసం z minus 2 by 6 minus z minus 6. సో దీన్ని ఎలా చేంజ్ చేసుకుంటాం? x ఈక్వల్ టు z ఈక్వల్ టు x ప్లస్ iy తీసుకుని మనం ఇలాగా ఫార్ములాలో అప్లై చేసాం. ఓకేనా? నెక్స్ట్ do z x minus 2 by iy, x minus 2 by 2 plus iy, x minus 2 plus iy by x plus I కామన్ తీస్తే y minus 6. ఓకే, x minus 2 plus iy, ఓకే, x minus by x plus I y minus 6. ఓకే, బై ఇప్పుడు న్యూమరేటర్లో ఏముందమ్మా? x మైనస్ ఐ ఉంది కదా, x ప్లస్ ఉంది. దీన్ని రేషనలైజింగ్ చేస్తాం. రేషనలైజింగ్ ఎలా చేసుకోవాలో తెలుసు కదా. x మైనస్ ఐ ఇంటూ వై మైనస్ 6 బై x మైనస్ ఐ వై మైనస్ 6 ఇది రేషనలైజింగ్ మనం చేసుకుంటాం. నెక్స్ట్ x ఇంటూ x మైనస్ 2 ప్లస్ y ఇంటూ y మైనస్ 6. ఓకే, x ఇంటూ x మైనస్ 2 ప్లస్ y ఇంటూ y మైనస్ 6 బై x స్క్వేర్ ప్లస్ y మైనస్ 6 హోల్ స్క్వేర్ ప్లస్ ఐ ఇంటూ ఐ టర్మ్స్ అంటే x టర్మ్స్ అన్నీ ఒక సైడ్ తీసుకున్నాం. ఐ టర్మ్స్ అన్నీ y ఇంటూ ఐ టర్మ్స్ అన్నీ ఒక సైడ్ తీసుకున్నాం. ఐ ఇంటూ xy మైనస్ x మైనస్ 2 y మైనస్ 6 బై x స్క్వేర్ ప్లస్ y మైనస్ 6 హోల్ స్క్వేర్. ఇక్కడ x టర్మ్స్ అన్నీ ఒకవైపు తీసుకున్నాం, xy టర్మ్స్ ఒకవైపు తీసుకున్నాం. ఐ టర్మ్స్ అంటే ఐ మనకి ఏదైతే ఇండికేట్ చేస్తుందో ఐ టర్మ్స్ అన్నీ ఒక సైడ్ తీసుకున్నాం. అంటే ఐ దీనిలో ఉంది, నెక్స్ట్ ఐవై ఉంది, వై మైనస్ ఉంది. ఈ టర్మ్స్ అన్నీ మనం ఒక సైడ్ తీసుకున్నాం. అంటే మల్టిప్లికేషన్ చేసాం అనమాట, క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం. ఏం చేసామంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేసాము. ఓకేనా? నెక్స్ట్ సో ఇక్కడ ఏమొస్తుంది? ఎక్స్ ప్లస్, సో దీన్ని ఏ మెథడ్ అప్లై చేసాము? ఏ ప్లస్ ఐబి ఫార్ములా ఉంది కదా, అదే అప్లై చేసుకున్నాం అనమాట. దెన్ ఏ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 2 ప్లస్ వై ఇంటూ వై మైనస్ 6 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 6 హోల్ స్క్వేర్. బి ఈక్వల్ టు ఏమొస్తుంది? xy మైనస్ ఎక్స్ మైనస్ 2 y minus 6 by x square plus y minus 6 whole square. So but by the hypothesis amplitude of a plus ib equal to pi by 2. Hence a equal to 0 and b
less than 0. Therefore x square plus y square minus 2x minus 6y equal to 0. సో అర్థమైందమ్మా. ఏ ప్లస్ ఐబీలో అప్లై చేసాము. అది 90 డిగ్రీ ఈక్వల్ టు 180/2 అంటే 90 degrees. సో ఏ ఈక్వల్ టు 0, బి లెస్ దెన్ ఈక్వల్ టు 0. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x ప్లస్ మైనస్ 6y ఈక్వల్ టు 0. సో మనకి ఈ కాంప్లెక్స్ నెంబర్స్ ఇంటర్ సెకండ్ ఇయర్ 2A మ్యాథ్స్. ఓకే, మీరు క్లారిటీగా సో ఫస్ట్ సమ్ నోట్ చేసుకోండి. ఆంప్లిట్యూడ్ ఆఫ్ z-2/z-6i ఈక్వల్ టు 5/2. ఫైండ్ ఇట్స్ లోకస్ ఆఫ్ అని చెప్పి సమ్ నోట్ చేసుకొని సింపుల్గా సాల్వ్ చేసుకుని ఏ ప్లస్ ఐబీ ఫార్ములాలో కన్వర్ట్ చేసుకుని క్రాస్ మల్టిప్లికేషన్ రేషనలైజింగ్ అప్లై చేసుకుంటే మీకు ఆన్సర్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకుంటారు. ఇంటర్ స్టూడెంట్స్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు లైక్ చేస్తే మీకు ఎక్కువ మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది. మీరు లైక్ చేస్తే ఆ వీడియో అనేది ఎక్కువ మందికి షేర్ అవుతుంది. దానివల్ల ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా సమ్స్ వాళ్ళకి యూజ్ అవుతుంది అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.